ఇలా ఎప్పుడైనా టమాటా పెరుగు పచ్చడి చేసారా? చాలా బాగుంటుంది. మీకు పుల్లగా కావాలంటే కొంచెం పుల్లటి పెరుగు వేసుకోవచ్చు, లేదంటే కమ్మగా కావాలంటే కమ్మటి పెరుగు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులు, ఒక 2 ఎండుమిర్చి, మీకు ఇష్టమైతే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ కొంచెం దోరగా వేయించేసిన తర్వాత ఇందులోకి కరివేపాకు, కొంచెం వాము కూడా వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చికాయలు వేసుకోవాలి. కొద్దిగా ఇంగు వేసేసి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఒక 2, 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పు, పసుపు వేసేస్తే కొద్దిసేపు మగ్గుతాయి అన్నమాట. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటే ఇంకా బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకొంచెం సేపు ఉడికించేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం దగ్గర పడే వరకు ఇలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత పెరుగులో కలిపేసుకోవడమే. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మంచి టేస్టీగా టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా తినచ్చండి ఇది. నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.